హలో గైస్, ఈరోజైతే మనం బ్రేక్ఫాస్ట్కి అటుకుల పులిహోర చేసుకుందాం. సో ఫస్ట్ అయితే అటుకులు తీసుకొని జల్లడించుకోవాలి. అందులో దుమ్ము ధూళి ఏదైనా ఉంటే పోతుంది. తర్వాత వాష్ చేసుకోవాలి, వాష్ మాత్రమే చేసుకోవాలి. నానబెట్టొద్దు, నానబెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని స్క్విజ్ చేసుకోవాలి. స్క్విజ్ చేసుకునేటప్పుడు నేను ఆయిల్ దిక్కు చూసిన, ఆయిల్ అయితే లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆయిల్ కొద్దిసేపు అయితే నిమ్మకాయతోటి ఆట ఆడుకున్నా. ఆ తర్వాత తాళం వేసుకొని అయితే షాప్కి వెళ్ళిన. షాప్ ఓపెన్ ఉంటుందో లేదో అని అయితే డైనమాల్ ఉన్నా, అప్పుడప్పుడు ఓపెన్ ఉండదన్నమాట. సో ఈరోజైతే ఓపెన్ ఉంది నా లక్కీగా. ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇంకా అందులో పల్లీలు, ఆనియన్స్, టమాటా అవి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మనం తినలేం కాబట్టి అందుకని నేను ఏం వేసుకోలేదు. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్న అటుకులు అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు అయితే పచ్చిమిర్చిలనే వేయాలి, నేను మర్చిపోయినా కాబట్టి ఇందులో వేసిన. పసుపు స్మెల్ పోయేంత వరకు అయితే వేసుకోవాలి. నా లెక్క నోరు కాలేంత వరకు అయితే తినకండి, మంచిగా తినండి.